సర్పంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాక్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సుశీల హనుమంత్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. కక్కులూరు గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. సర్పంచ్ పీఠం కోసం కత్తెర గుర్తుతో బరిలోకి దిగిన అభ్యర్థి సుశీల హనుమంత్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇంతకుముందు మా అత్తమ్మ ఫస్ట్ నిలబడ్డది, తర్వాత మా మరిది నిలబడ్డాడు. వాళ్ళు రోడ్లు కానీ అన్నీ కానీ వాళ్ళే చేసిండ్రు. తర్వాత వాళ్ళైతే ఏం చేయలేరు. నేను కూడా ఒక సర్పంచ్గా గెలిచిన తర్వాత బస్సులు కూడా అడుగుతున్నారు. బస్సులు వేపిస్తా, రోడ్లు కానీ ఒక ఊరును తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. సీసీ రోడ్లు ఏ పనున్నా సరే చేపిస్తా. మాకు ఎందుకంటే నా పేరు కూడా స్థిరస్థాయి నిలబడాలనుకుంటున్నా. నాకు 3 పిల్లలు ఉన్నందుకు నేను ఎన్ని రోజులు నిలబడలేదు. ఇప్పుడు ఆ ఛాయిస్ ఉంది మాకు. యువతలు ఏదడిగినా సరే గవర్నమెంట్ కాంగ్రెస్ పైన ఉన్నందుకు అన్నీ చేయాలని అనుకుంటున్నా. యువతలు ఏదడిగినా సరే మేము రేవంత్ రెడ్డి గారికి అడిగి పనులు చేయాలని అనుకుంటున్నా. మా పేరు స్థిరస్థాయి నిలబడాలనుకుంటున్నా. మాకు 3 పిల్లలు ఉన్నందుకు మేము ఇన్ని రోజులు నిలబడలేం. నేను కూడా ఫస్ట్ టైం ఉన్నది. ఊళ్ళో అందరూ మీరు ఇంతకు మీ అత్తమంది మీ మరుతుందా అని అన్నారు. వాళ్ళది వాళ్ళకే, నాది నాకే. కాకపోతే అందరం కలిసి చేస్తాం. మేమున్నా లేకున్నా అందరం కలిసి చేస్తాం. అందరి సుశీల హనుమంతు ముద్రాజు నమస్తే. ఈ ఛానల్ వారికి ముందుగా నమస్తే. మన కక్లూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఈ పోటీలో మా ఉదయాన్ని కూడా అభ్యర్థిగా నిలబెట్టి చేస్తున్నాం. అలాగే మనం ఎందుకున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వం లీడ్లో ఉండి కూడా మనం నిలబడకపోతే బాగుండదు. ఏ పని అయినా సరే ప్రభుత్వం ఉంది కాబట్టి మనం చేపిస్తాము. అంటే ఇంతకుముందు కూడా మేము చేయించినాం, అనుభవం ఉన్నది. 2001లో మా మమ్మీ ఉండే, అప్పుడు చేసినాము. 2013లో నేను చేసిన 19 వరకు. ఆ మధ్యన టూ టైం ఉండవద్దు అనుకొని పక్క జరిగినాం. ఇప్పుడు మళ్ళీ మనకు ఛాన్సెస్ బీసీ జర్నల్ ఉంది కాబట్టి మా ఉదయం పెట్టినాం. నేను 2వసారి ఉంటే బాగుండదని అట్లా పెట్టినాం. ఇంకోటి కక్లూరు గ్రామంలో ఊరు చుట్టూ రోడ్లు కానీ మట్టి రోడ్డు, మెటల్ రోడ్డు, ఇంకా అక్కడక్కడ డ్రైనేజ్ ఊరు చుట్టూ సీసీ రోడ్డు, ఇట్లాంటి గవర్నమెంట్ పథకాలు తీసుకొచ్చి అన్ని విధాలుగా మంచి చేసినాము. ఇప్పుడు కూడా మనకు అనుభవం ఉంది కాబట్టి ఏ పనైనా చేయగలుగుతాం. ఇంకా బాగా చేసేది ఉంది. అంతా ఫస్ట్ మనకు తెలియక కూడా ఆడికి బాగానే చేసినాము. కొద్ది అనుభవం ఉంది కాబట్టి ఇంకేం చేయాలనేది, ఇప్పుడు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా గవర్నమెంట్ పథకాలు ఏమున్నా మేము ఖచ్చితంగా తీసుకొచ్చి మన ఊరును డెవలప్మెంట్ చేయాలని మా అన్నగారు కూడా సపోర్ట్ ఉంటారు. కనుక మా వదిన గారిని అందుకే అభ్యర్థులు నిలబడడం సపోర్ట్ చేసి గెలిపియాలని కక్లూరు గ్రామాన్ని కోరుకుంటున్నాం. అట్లాగే ఇంకా ఎన్ని స్కీములు ఉన్నా ఇంకా చాలా ఉన్నాయి. ఊళ్ళో వర్కులు చేసి మేము నిరూపించుకుంటాం. కక్లూరు గ్రామ ప్రజలను కూడా వాళ్ళే మాకు దేవుళ్ళు. కక్లూరు గ్రామస్తులు అందరూ కలిసి వాళ్ళే దేవుళ్ళు. అన్నీ ఏ విధాలుగా వాళ్ళు మేము అందుబాటులో ఉంటాం. ఏ నైట్ అయినా ఏ పగలైనా ఫోన్ చేసే చాలు. మేము 5 నిమిషాల్లో ఏ మనిషికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మేము దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో ఏం ప్రాబ్లం ఉన్నాయన్నీ మేము తెలుసుకొని ఖచ్చితంగా చేస్తాం. ఏడికైనా పోతాం, ఎంత దూరం వెళ్తాం. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ మేము ఖచ్చితంగా వాళ్ళకు హెల్ప్ చేసి వాళ్ళ వెనుకనే నిలబడతాం. మా కక్లూరు గ్రామస్తులు కూడా మంచిగానే చూస్తారు కాబట్టి అందరూ మనకు ఎవరేం శత్రువులు లేవు, అందరు మంచివారు. మాకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మాకు గెలిపిస్తారు. మేము గెలుస్తున్నాం కూడా ఆల్రెడీ. మాకు అభిమానం ఉంది మా మీద కాబట్టి కక్లూరు గ్రామస్తులు అందరూ మా మీద చాలా అనుభవం ఉంది కాబట్టి 26 ఇండ్లు వచ్చినాయి. కన్స్ట్రక్షన్ కొన్ని స్లాబ్ పడే, కొన్ని బేస్మెంట్ అయినాయి, కొన్ని పిల్లర్లు వేసినాయి, కొన్ని గోడలు వేసినాయి. ఇంకా కొన్ని స్టార్ట్ అయ్యేది. అవి కూడా ఎలక్షన్ అయిపోయినాక స్టార్ట్ చేస్తాం. కొన్ని లేట్ అయింది కాబట్టి డబ్బుల వలన ఎట్లనో. మీ గవర్నమెంట్ వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి పనులు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు ఇల్లు అయినాయి,
రేషన్ కార్డు ఎప్పటి నుంచో రేషన్ కార్డులు ఇవ్వలేరు. రేషన్ కార్డులు ఇచ్చారు, ఇండ్లు అయినాయి, పెన్షన్లు వస్తున్నాయి. పెన్షన్లు అంటే కొన్ని కొత్తగా ఏది ఉన్నది గవర్నమెంట్ ఒక్కొక్కటి చేస్తుంది కూడా. ఇంకా కొంచెం ఇప్పుడు పెన్షన్ ఉన్నాయి, ఇంకా ఏదేమంటుంది కోడళ్ళకు 2500 వేస్తాం మనం కూడా, అది కూడా మెల్లగా అవుతుంది. గవర్నమెంట్ అన్నప్పుడు అంత ఒకసారి రాదు కాబట్టి ఇయ్యరు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం మెల్లమెల్లగా సాగవుతుంది. అన్న స్కీములు కూడా నీకు అయిన ప్రకారం కొద్దిగా చేస్తున్నాడు. ఇంకా ఏమన్నా పథకాలు కొన్ని ఉన్నాయి పథకాలు, అవి కూడా అమలు చేస్తారు గవర్నమెంట్. మాకు మెయిన్ ఏముందంటే ఇప్పుడు పెన్షన్లు, ఇప్పుడు ఏమంటారు పెన్షన్లు ఉన్నాయి, ఇంకా ఇందిరం ఇలాంటి స్టార్ట్ అయినాయి. మెయిన్ 2500 ఒకటి పెన్షన్లు అవి ఉన్నాయి మెయిన్. ఇప్పుడు ఆ రెండు వస్తే యువతకు మామూలుగా ఉద్యోగాలు, బీసీ కార్పొరేషన్ అవి ఇవి ఇస్తే కూడా బాగానే ఇస్తారు ఖచ్చితంగా. ఇంతకుముందు అప్లికేషన్ కూడా పెట్టినాం, గవర్నమెంట్ చెప్పింది కాబట్టి పెట్టించినాము. బీసీ కార్పొరేషన్ అవి ఉన్నాయి కదా, అవి ఇవ్వడానికి కూడా మనం ఆల్రెడీ అప్లై చేయించినాము. అవి మరి గవర్నమెంట్ తొందరలోనే ఇస్తుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఖచ్చితంగా మాట తప్పదు, లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా అన్నీ ఇచ్చేస్తారు గవర్నమెంట్. అందుకని ఈ కక్కులూరు గ్రామ ప్రజలు మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉంది. ఇప్పుడు అందరం ముగ్గురము పోటీ చేస్తున్నాం. మరి కక్కులూరు గ్రామ ప్రజలందరూ మా మీద మంచి అభిప్రాయం ఉన్నది కాబట్టి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. కక్కులూరు గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే గెలుపుల గెలుపు కత్తెర గెలుపు గెలుపుల గెలుపు కత్తెర గెలుపు గెలుపుల గెలుపు కత్తెర గెలుపు గెలుపుల గెలుపు కత్తెర గెలుపు కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర ఓటేద్దాం ఓటేద్దాం కత్తెర గెలుపుల గెలుపు ఓటేద్దాం ఓటేద్దాం కత్తెర గుర్తుకు ఓటేద్దాం 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 కత్తెర గుర్తుకు ఓటేద్దాం. ముందుగా కక్కులూరు ఓటర్ ప్రజాధికారికి కలిగిన నా యొక్క నమ్మసమాజాలు. నేను కక్కులూరు గ్రామ పంచాయతీ 3వ వార్డు అభ్యర్థిగా నేను ఫస్ట్ నా పేరు పానగంటి రాజేంద్ర ప్రసాద్. నేను వ్యవసాయం చేసుకుంటాను. నిజానికి 4 పాడి పశువులు ఉన్నాయి. కాకపోతే అదేవిధంగా గ్రామ అభివృద్ధిలో తోడ్పడాలని చెప్పి గ్రామ వార్డుల సభ్యులు కానీ ప్రతి నా గ్రామ పంచాయతీ అభివృద్ధి మా ప్రజలు బాగుపడాలని చెప్పే ఉద్దేశంతో నేను కంటెస్ట్లో బరిలో దిగడం జరిగింది. కానీ నేను మద్యానికి డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాదు. నేను మద్యం పోయాను, నేనేమంటే డబ్బులు పంచాను. ప్రేమపూర్వకంగా మీకు పనులు చేసి పెడతాను. నా సాధ్యమైనంత వరకు గవర్నమెంట్తో ఉన్నటువంటి సర్పంచ్ల గారితో కానివ్వండి, ఎంపీటీసీ గారితో ఎంపీపీ గారితో నేను పోరాడి మీకు పనులు చేసి పెట్టే బాధ్యత నాది. యువత నేను తప్పుదోవ పట్టించకుండా యువత కావాల్సిన ఆదర్శంగా నిలవాలి. ఏదైనా కావాలనుకుంటే వాళ్ళకి చేసి పెట్టి బాధ్యతగా నేను తీసుకొని నా వంతు నేను పని చేసి పెడతాను. ఈ రకంగా మీకు మనవి చేసుకుంటున్నాను, వినిపించుకుంటున్నాను. అదేవిధంగా సుశీల మోదిరాజు గారి నాయకత్వం కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతోని మా యొక్క హనుమంత మోదిరాజు గారిని గెలిపిస్తారని, మా యొక్క సుశీల మేడం గెలిపిస్తారని. అదేవిధంగా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి, లీడింగ్లో ఉన్న పార్టీ కాబట్టి కుంటుపడకుండా మన యొక్క హనుమంత మోదిరాజు గారిని గెలిపించుకుంటే గత 5 సంవత్సరాలు వచ్చే 3 సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి పాలన చేకూరుస్తామని, ఊరికి రంగరంగ వైభవంగా తేటతెల్లంగా మనకు అనుకున్న కళలు, యువత కన్న కళలు మన ఊరు ఏ విధంగా మార్చుకోవాలంటే ఆ విధంగా కళలు నెరవేరుస్తారు. హనుమంత మోదిరాజు గారు నెరవేరుస్తారని అదే చెప్పుకుంటూ, ఇంతకుముందు గత ప్రభుత్వం చేసినటువంటి పనులు మన ఊరు చుట్టుపక్కల ఉన్న మనకు ఒకటే రోడ్డు ఉండే. నిజానికి మన ఊరు పోవాలి రావాలి అంటే ఒకటే రోడ్డు. అప్పుడు గతం ఉన్నప్పుడు సర్పంచ్ గారు ఉన్నప్పుడు, యాదగిరి సర్పంచ్ గారు ఉన్నప్పుడు, మా నరసింహ సర్పంచ్ గారు ఉన్నప్పుడు ఊరు చుట్టుపక్కల 4 వైపుల నలువైపులా రోడ్లు వేసారు. సీసీ రోడ్లు వేసారు, బీటీ రోడ్లు వేసారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చింతలు చెరువులు తెప్పించారు, కుంటలు తెప్పించారు, మత్స్యకారులకు చెరువులు వేసారు, చిన్నపిల్లలు చేప పిల్లలు తెప్పించారు, ముదిరా సంవత్సరం బాగా అభివృద్ధి చేశారు. ఇంకా విధంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా మేము కూడా ఏం కోరుకుంటున్నామంటే ఇంకా చేయవలసిన పనులు మా బాధ్యత ఎంతో ఉంది. మా ఊరు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. మా ఊరు చేయాలని ప్రేమ మాకు ఎంతో ఉంది. మీ శక్తిని, మీ ఓట్లను మాకు, మీ ప్రేమతో మాకు ఓట్లు మీకు కురిపిస్తే మన ఊరికి ఎంతో రుణపడి మీకు ఊరు అభివృద్ధి చేసుకోవాలని మా యొక్క మురుకుగుంట కాలువలు ఉన్నాయి, పక్కన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కాలువలు ఉన్నాయి. అవన్నీ సమస్యలు మా ఊరి పైన మాకున్నాయి. మాకు బాధ్యతగా తీసుకొని మన ఊరు అభివృద్ధి ప్రకారం మేము చేకూరుస్తామని. అదేవిధంగా ఇప్పుడు సరదాగర్ నగర్ నుంచి సరదా నగర్ నుంచి కక్కులూరు నుంచి సరదా నగర్ వరకు బీటీ రోడ్ అధ్వాన స్థితిలో ఉన్నది, దయనీయ స్థితిలో ఉన్నది. చుట్టుపక్కల కానీ డిబిటీ రోడ్ వేసే అవసరం కానీ ఇంకా అంతారం నుంచి కక్కులూరు నుంచి అంతారం రోడ్డు మరీ దారుణంగా ఉన్నది. రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళే రోడ్డు మరీ దారుణంగా ఉన్నది. ఇక్కడ నుంచి
కక్కుల నుంచి రాస్మల కూడా వెళ్ళారు. మరీ బీటీ లేదు, ఓ కంకర్ రోడ్డు లేదు, ఏదీ లేదు. అది కూడా చేసే బాధ్యత మా పైన భుజాల స్పందన పడింది, మా సుశీల ముద్రాజు గారి పైన ఉన్నది, మా యాదగిరి పైన ఉన్నదని ఈ విధంగా మీకు తెలియజేసుకుంటూ ఇదన్నీ బాధ్యతగా చేసుకుంటూ మేము ఇదొక్కటే మా మనసులో లక్ష్యం. మీరు ఓట్లు వేస్తే మాకు పని చేయించి పెట్టాలి, మా ఊరిని అభివృద్ధి పని చేసుకోవాలి, మా యువతను ఆదర్శంగా నిలుచుకోవాలి. మా ఇదంతా మా కోరిక, మా తాపత్రయం. యువతను ఎప్పుడు కూడా తప్పుదో పెట్టి యువతను సరైన గాడు మార్గంలో నిలుచుకుని వాళ్ళ ఇచ్చే సూచనల మేరకు కూడా మేము నడుచుకుంటాం. ప్రక్కగా వాళ్ళ జనాల ప్రేమ అనుకుంటాం. మేము మీకే ఉన్నాం, మీకు సేవ చేస్తాం కాబట్టి మీరు చెప్పినట్టు విధి విధానాల ప్రకారం మేము నడుచుకున్న బాధ్యత మా పైన ఉంది కాబట్టి మీకు ఏదైనా తెలియజేస్తున్నాను. ఇంకా అవనండి కుర్వగూడ నుంచి ఇక్కడ నుంచి కుర్వగూడ రోడ్ వెళ్ళడానికి మాకు రోడ్లు నుంచి రోడ్డు మార్గం లేదు, మా ఊరికి ఒకటే రోడ్డు ఉంది. ఈ రోడ్లు అనేది బాగు చేసే బాధ్యత మీరు మా పైన ఉంచి మమ్మల్తో మా పైన నమ్మకం పెట్టి మాకు పెద్ద ఎత్తున మీరు భారీ మీద ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి అదేవిధంగా 3వ వార్డులో గ్రామ సభ నేను సభ్యంగా ఉన్నాను, 3వ మెంబర్గా మీకు ఓట్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా యువత ప్రతి వారు నా సభ్యులు ప్రతి కుటుంబం నా కక్కులూరు కుటుంబంలో మీ అందరికి నా చేసుకుని ఏమనగా నాకు ఓటేసి మా సుశీల ముద్రాజు కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్ కత్తెర గుర్తుకు ఓటేసి 3వ వార్డులాగా నేను గ్యాస్ పై గుర్తుకు ఓటేసి మనందరూ భారీ మెజార్టీతో మీరందరూ మీ దీవెనలు ఇస్తారని కోరుకుంటూ మా కక్కులూరు ప్రజా మీడియా మీ అందరికి తెలియజేస్తున్నారు. కత్తెర గుర్తుకే సుశీల హనుమంతు గారి నాయకత్వం, సుశీల హనుమంతు గారి నాయకత్వం, యాదగిరి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. నా పేరు దేవరంపల్లి గణేష్. నేను కక్లూరు గ్రామం నుంచి 10వ వార్డులో అభ్యర్థిగా నిలబడ్డాను. సో మన కావలి సుశీల హనుమంత్ ముద్రాజ్ మా సర్పంచ్ అభ్యర్థి. నేను ఇక్కడ నిలబడడం తొలిసారి. భారీ మెజారిటీతో గెలిపించాలని కక్లూరు గ్రామ ప్రజలు నేను తెలియజేస్తున్నాను. గ్రామంలో సీసీ రోడ్లు లేవు, సో రాకపోవడానికి మనకు బస్సు సౌకర్యం కూడా లేదు. దాని గురించి కూడా మాట్లాడినాం. మేము గెలిచిన తర్వాత గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులన్నీ చేసేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. సో ప్రతి ఒక్కరు నా యొక్క గుర్తు వచ్చేసి గౌను గుర్తు, 10వ వార్డు మెంబర్ గౌను గుర్తు. ఈ గుర్తు పైన కత్తెర గుర్తు గౌను గుర్తు ఓటేసి ప్రతి ఒక్కరు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.